ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతేసితే ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సర్వకౌతికామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్ర బలము, స్థాన బలము, పూజ బలము. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ వీళ్ళు ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబ పనుల గురించి ఎన్నో విధానాలుగా పోరాడుతూ ఉంటారు. కానీ ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వీళ్ళకి చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మరి ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఈ మకరంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు, కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఏదైనా సరే ఉండదు ఉండేట్టుగా మాట్లాడతారు. ఎప్పుడు ఉండదు ఉండేట్టుగా మాట్లాడతారో లేనిపోయిన సమస్యల మీదకి వచ్చేస్తుంటుంది. మరి ఇలాంటి సమస్యలతో కొంత సెలవరికి సతమతం అయిపోతున్నారు. మరి ఇలా జాతక యోగంలో ఈ నెలలో అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. మరి ఉద్యోగ విశేషాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి వీళ్ళు చేసే బిగినెస్లో కూడా కొత్త బిగినెస్ను కూడా కొంత స్టార్ట్ చేయాల్సింది కూడా కొంచెం రాబోతుంది. చేసే బిగినెస్లో ఎన్నో రోజుల నుంచి చేస్తున్న బిగినెస్లో కూడా దాంట్లో మార్పు చేసి కొత్త బిగినెస్లు కొన్ని పూర్తి చేయాలి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మెయిన్గా దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పూజాబలం చేయాలి. దైవ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎక్కువగా మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణుని పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి. కాబట్టి వీళ్ళు ఏ విషయమైనా కానీ ఏ దర్శనాలకైనా కానీ ఏ పూజలకైనా కానీ ఓపెన్గా ఉంటారు, అందరితో చెబుతుంటారు, అందరితో తిరుగుతుంటారు, అందరు కలిసిమెలిసి ఉంటుంటారు. దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు వీళ్ళ మీద వస్తుంటాయి, చేయలేని పనులు వస్తుంటాయి. ఏ పని చేయకపోయినా కూడా నువ్వే చేసావని అంటుంటారు. మరి ఏమి తినకపోయినా తిన్నావు అంటుంటారు, ఏమి తీయకపోయినా నువ్వే తీసామని లేనిపోయిన అపర నిందలు వస్తుంటాయి. స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి, భూమి సమస్యలు కొన్ని ఎక్కువగా రాబోతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ సంబంధించినవి కానీ కోర్టు సంబంధించినవి ఈ కోర్టు నుంచి కొన్ని లేనిపోయిన మీ మీద కొన్ని అఘాయిత్యమైన సమస్యలు కొంచెం రాబోతున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ మీద ఉండాల్సినవి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన మీకు చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది. మరి మీ మీద ఉండాల్సిన దరిద్ర గ్రహాలు మిమ్మల్ని ఏ పని చేయనీయకోకుండా ఆపుతుంటాయి. ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళారనుకోండి, అక్కడ లేనిపోయిన సమస్య వచ్చేస్తుంది. ఒకరికి సాయం చేశారనుకోండి, ఆ సాయం వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు అభిమానంతో సాయం చేస్తారు. వాళ్ళు నా గురించి ఏం ప్లాన్ చేస్తున్నారో, వీళ్ళు నన్ను ప్లాన్లోకి విరికించాలని ప్లాన్ చేస్తున్నారని ఒక ఊహ మీ మీద పడుతుంది. దానివల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి. మరి మీరు చేసే కొన్ని పనుల్లో యూట్యూబ్ రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, బిజినెస్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ఉద్యోగ విశేషాలలో కొత్త మార్పు రాబోతుంది. కొత్త కార్యక్రమాలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఈ నెలలో మీకు 18వ తారీఖు నుంచి మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి. పెద్ద కార్యక్రమాలు, మరి ఎన్నో రోజుల్లో చేయని కొన్ని పనులు ఇప్పుడు మీకు టక కావాల్సినవి కూడా అయిపోతాయి. మీకు ఆ భగవంతుడి దయ వలన కొన్ని కార్యక్రమాలు మీరు తప్పకుండా కొన్ని పూర్తి చేస్తారు. మరి కుటుంబ సమస్యలతో మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ అన్నదమ్ముల్లో నుంచి కానీ అక్కచెల్లెల నుంచి కానీ బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ 18వ తారీఖు నుంచి మీకు కొన్ని మంచి శుభవార్తలు వింటారు. మళ్ళా ఐకమత్యంగా మళ్ళీ మీరు ఎన్నో రోజుల నుంచి ఇడిపోయిన కుటుంబాలు మళ్ళా కలవాల్సిన యోగం కూడా రాబోతుంది. మరి భార్యాభర్తల మధ్యలో కూడా కొంత సమస్యలతోని లేనిపోయిన ఈగోతోని
నేనే గొప్ప అనుకొని వాళ్ళు ఒక్క మాటతోని సమస్యలు తెచ్చుకొని ఆ సమస్యల వల్ల ఇడిపోతుంటారు. నువ్వేనా నన్ను లైఫ్ లాంగ్ చూసేది, నేను బతకలేనా, నాకు మంచి మొగుడు వస్తాడు, నాకు జీవితం మంచి లైఫ్ వస్తుంది అనుకొని ఒక స్త్రీ అనుకుంటుంది. పురుషుడు కూడా నువ్వు ఒక్కదానమే ఉండవా, కోట్ల మంది ఉన్నారు నాకు, నేను అంటే ఎంతోమంది వస్తారు అన్నట్టుగా ఈయన కూడా ఆ విధంగా ఆలోచించి కొంత మూర్ఖంగా ఆలోచించేసి మంచిదాన్ని పోగొట్టుకొని చెడుదాని గురించి ఎదురవుతుంటారు. అలాగే ఇడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం మళ్ళీ రాబోతుంది. మళ్ళీ ఇద్దరు కలుసుకునే యోగం, కలుసుకొని మళ్ళీ నూరేళ్ల బంధం అనేది వీళ్ళకి కలిసే యోగం అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, ఇలాంటి సమస్యలతో చాలా వరకు బాధపడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు అవలేలగా వీళ్ళు పూర్తి చేస్తారు. కాబట్టి కొన్ని 3 గ్రహాలు ఎప్పుడు వీళ్ళని ఆశించాయో ఆ 3 గ్రహాలకి వీళ్ళు శాంతం చేసుకోవాలి. ఆ 3 గ్రహాలకి వీళ్ళు శాంతం చేకోకుండా ఎక్కువగా అంతా మన వాళ్ళే, అంతా మన బంధువులే, అంతా మన స్నేహితులే, మన వాళ్ళు అనుకొని వీళ్ళు మూర్ఖంగా ఎప్పుడు ముందుకు వేస్తారో లేనిపోయిన సమస్య తెచ్చుకుంటారు. ఆ లేనిపోయిన సమస్య తెచ్చుకొని లేనిపోయిన దాంట్లో ఇరక్కబోయి లేనిపోయిన దాంట్లో పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దానివల్ల ఇలా కెరీర్ని పోగొట్టుకొని ఇలా మంచి లైఫ్ని పోగొట్టుకొని ఒక చిన్న మాట వల్ల లేనిపోయిన దాంట్లో పడిపోయి మనశ్శాంతి లేకోకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు, చికాకులు, కిటకిట అనే సమస్యలతో బాధపడుతూ లేనిపోయిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక మంచి అవకాశము అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. కాబట్టి వీళ్ళు పూజించాల్సింది మెయిన్గా దైవ అనుగ్రహాన్ని పొందాలి. దైవ అనుగ్రహాన్ని పొందాలంటే శివయ్యని పూజించాలి. ఆ శివయ్యని మనస్ఫూర్తిగా వీళ్ళు పూజా బలం చేసి ఆ శివయ్యకి తప్పకుండా 9 వారాల పాటు పూజా బలం చేసి దానికి కొన్ని బంధనలు ఉంటాయన్నమాట. ఆ బంధనలు కొన్ని చేసుకొని దాంతోపాటు వాళ్ళకి ఆయుష్ ఎక్కువగా ఉండాలి అంటే మృత్యుంజయ మంత్రంతో పూజా బలం చేస్తుంటారు. ఆ మృత్యుంజయ హోమాన్ని అనేది చేయాలి. ఆ మృత్యుంజయ హోమాన్ని వీళ్ళు చేసుకున్నట్టుకైతే ఆ గండంలో నుంచి వీళ్ళు బయటపడతారు. మరి దానికి ఎలా చేయాలి ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలంటే మమ్మల్ని ఒక్కసారి మీరు సంప్రదించండి. ఏ పని చేసినా ఎక్కడ పోయినా పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా నాన్నని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మీరు నడిస్తే మీరు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళని మీరు చూడకోకుండా అనాథ హాస్టల్లో మీరు వేసేసారనుకోండి, మీరు జీవితాంతములు అనేది వాళ్ళ శోకం అనేది మీకు తగులుతుంది. దానివల్ల మీరు చాలా వరకు ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకుంటే మీ జీవితానికి, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి జాతక చక్రం వేసి మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి అమ్మవారు వేర్లు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేర్లు మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని
పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు. ఇది నరదిష్టికి సభ కట్టు వేరు అంటారు. నరదిష్టికి ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాం. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.